ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ హియర్ కర్నాస్టిక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగానే ఏసుస్కి సంబంధించి ROG 5 యాక్చువల్గా మనం దీన్ని ఒక మొబైల్ ఫోన్ కింద పిలిచేకంటే ఒక బీస్ట్ అని చెప్పని పిలుచుకోవచ్చు. సో అప్పుడు కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో ఓకే ఫైన్, దాన్ని పక్కన పెట్టేసి ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రెజెంట్ డేస్లో ఒక మంచి సల్చన్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ అనేది. ఎందుకంటే ఒక కాంపాక్ట్ ఇన్ని స్పెసిఫికేషన్స్ ఒక ఫోన్లో చూస్తామని చెప్పని ఏనాడు మనమైతే అనుకోలేదు. మొన్న ఈ మధ్యన S21 Ultraలో ఒక 16 GB ర్యామ్ ఇచ్చేటప్పటికే ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతకుముందు 1 TB వరకు మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ ఏసూసే మనకి ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ నెక్స్ట్ 1 TB ఇంటర్నల్ మెమరీ మనకి సామ్సంగ్లో చూసి ఎక్కడికో ఆశ్చర్యపోయాం. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి 18 GB ఆఫ్ ర్యామ్ అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ మెమరీ చూసుకున్న 512 GB, అది కూడా UFS 3.1 DDR5 కాన్ఫిగరేషన్ మనకి నెక్స్ట్ లెవెల్ స్పెసిఫికేషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మేము తెలియజేస్తాను. సో దానికంటే ఎక్కువగా మీరు ఒక ఛానల్ ఫాలో అయినట్లయితే జస్ట్ మీకు అన్బాక్సింగ్ కనబడి ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఛానల్ చూసినట్లయితే మీకు గేమింగ్కి సంబంధించి కూడా చూస్తుంది, ఇంకొక ఛానల్ చూసినట్లయితే కెమెరా. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఛానల్స్ అన్నిటిని నేను పిక్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో వీడియోని కంప్లీట్గా ప్రతి వీడియో చూడమాకండి, ఈ ఒక్క వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎడిటింగ్ లెవెల్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ మీకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ నేను తీసుకునే టెక్స్ట్ కానివ్వండి, మీకోసం నేను తీసుకునే ఇన్ఫర్మేషన్ రాసింది కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో కంప్లీట్ అన్ని కవర్ చేసి వీడియో అయితే చేశాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఏదో మొక్కుబడిగా చెప్పాలి కాబట్టి ప్రస్తుతానికి ఒక ఫ్లోలో స్పెసిఫికేషన్స్ మాత్రమే మీకు ఒక చార్ట్లో వేసేస్తాను. సో ప్రతిదీ నేను తెలియజేయను. నార్మల్గా నేను ఒక అన్బాక్సింగ్ టైప్లో ఎలా అయితే చేస్తామో ఆ రకంగా అయితే నేను ఈ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీకు స్పెసిఫికేషన్సే కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనబడుతుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో నార్మల్గా ఇప్పుడు మనం ఒకసారి అన్బాక్సింగ్ స్టైల్ చూసినట్లయితే ఫస్ట్ మనం బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ROG 5లో మొత్తం మనకి 3 సిరీస్ అయితే ఉన్నాయి. ROG 5 Pro, ROG 5 Ultimate అని చెప్పని మనకి మొత్తం 3 అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఫస్ట్ ROG 5 అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ROG 5 Pro మనకి ఎక్కడ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ROG 5 Ultimate అయితే మనకి యూరప్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అక్కడ సంబంధించి అన్బాక్సింగ్ వీడియో కూడా నేను క్లిప్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ క్లిప్ని నేను లాస్ట్లో అయితే ప్లే చేస్తాను. అంతకంటే ముందు ప్రస్తుతానికి ROG 5కి సంబంధించి బాక్స్ మాత్రం మీకు కనబడుతుంటుంది. సో ఒకసారి మీరు బాక్స్ చూసుకున్నట్లయితే పోతే బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అఖీరాని అయితే వీళ్ళు టీస్ చేస్తూ మనకి బాక్స్ లోపల అయితే చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ బాక్స్లో కంటెంట్స్ మీకు కనబడుతూ ఉన్నాయి, పేపర్ మాన్యువల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కొన్ని ఏసూస్ ROG స్టిక్కర్స్ ఉన్నాయి. ఏసూస్ రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ సపరేట్ స్టైలిష్ కేస్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ మనకి సిమ్ టూల్ ఉంది. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతూ ఉంటుంది, 30 వాట్ పవర్ బ్రిక్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ Type-C to Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఫోన్ వచ్చేసరికి 65 వాట్స్ వరకు రేట్ చేయడం అయితే జరిగింది. అంటే మీరు Realme 7 Pro కానివ్వండి, Narzo 20 Pro కానివ్వండి, ఇప్పుడు వస్తున్న కొత్త ఫోన్స్ లైక్ Realme X7 Pro ఇలాంటి వాటిలో మనకి 65 వాట్ పవర్ బ్రిక్స్ అయితే ఉన్నాయి. సో ఆ పవర్ బ్రిక్స్ని యూస్ చేసి 50 వాట్ కానీ 65 వాట్ రేటింగ్లో కానీ మనం దీన్ని అయితే ఫాస్ట్ ఛార్జ్ అయితే చేయొచ్చు. సో ఇంత ఫ్రెండ్స్, ఒకసారి మనం బాక్స్లో వచ్చే కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఒక ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుందాం. సో మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మీకు 6.7 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో యూస్ చేశారు. 144 Hz వరకు మనకి ఇది రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 300 Hz వరకు మనకి టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ప్రొవైడ్ చేశాడు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రొటెక్షన్ చూసుకున్నా మనకి ఇప్పటిదాకా ఉన్న వాటిలో టఫెస్ట్ గ్లాస్ అనమాట. S21 Ultra, నెక్స్ట్ 12 Pro Max లాంటి ప్రీమియం ఫోన్స్లో మనం చూసాం కార్నింగ్ గోల్డ్ గ్లాస్ విక్టస్. సో కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 6 కానీ 7 సిరీస్ కానీ మీరు అనుకోవచ్చు. సో విక్టస్ లాంటి టఫెస్ట్ గ్లాస్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అపేచర్ ఆఫ్ f1.4తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, అపేచర్ f2.4తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్, అపేచర్ f2.0తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు సేమ్ పాలికార్బోనేట్ బాడీని అయితే యూస్ చేశారు, గ్లాస్ ఫినిష్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పటికే ఇది మనకి వెయిట్ అయితే అయిపోయింది. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి సింగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అపేచర్ f2.45 అపేచర్తో మనకి దీనైతే తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వెయిట్కి సంబంధించి. టోటల్గా ఈ ఫోన్ మనకి 6000 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది. మనకి దీంట్లో డ్యూయల్ సెల్స్ ఉంటాయి. 3000 mAh బ్యాటరీ వన్ సైడ్ ఉంటుంది, 3000 mAh బ్యాటరీ సెకండ్ సైడ్ అయితే ఉంటుంది. రెండు సైమల్టేనియస్గా అయితే మనకి ఛార్జ్ అవుతాయి. అప్పుడు మనం ఈ హెవీనెస్లో మళ్ళీ మనం ఒకసారి గ్లాస్ బాడీని యూస్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఫోన్ అయితే హెవీ అయిపోతుంది. సో ప్రస్తుతానికి ఈ హెవీ అంటున్నాం, ఈ వెయిట్ ఎంత బ్రో అని చెప్పంటే 241 grams అయితే మనకి ఈ ఫోన్ వెయిట్ అయితే ఉంటుంది.
సో వితౌట్ కేస్ మనకి ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసరికి 1/2 కిలో. మీరు కేస్ యూస్ చేస్తే ఇంకా మనకి వెయిట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఒకవేళ పాకెట్లో యూస్ చేసిన మాత్రం డెఫినెట్గా మీకు ఆ వెయిట్ అనేది తెలుస్తూ ఉంటుంది. 6000 mAh ఆఫ్ బ్యాటరీ. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఫోన్ యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒక సీ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి పింగ్ పాంగ్ పిన్స్ అయితే ఉంటున్నాయి. సో దీన్ని యూస్ చేసి మనం ఎయిర్ కూలర్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఎయిర్ కూలర్కి సంబంధించి ఫిజికల్ అవి కూడా తర్వాత చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి రెడ్ కలర్ థీమ్తో మనకు ఒక సిమ్ ఎజెక్టర్ ట్రే అయితే కనబడుతుంది. సో ఈ సిమ్ ట్రే చూసుకున్నట్లయితే మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీకు ఎటువంటి మైక్రో SD కార్డ్ని అయితే యూజ్ చేయలేరు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 2 ఎయిర్ ట్రిగ్గర్స్. అండ్ నెక్స్ట్ మనకు ఒక పవర్ రాకర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక మైక్ ఉంటుంది రైట్ సైడ్. అండ్ నెక్స్ట్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బాటమ్ చూసుకున్నట్లయితే టైప్ C పోర్ట్ కనబడుతుంది. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రీసెంట్ డేస్లో ఫ్లాగ్షిప్ ఫీవర్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ని అయితే అన్ని రిమూవ్ చేస్తూ ఉంటాయి. బట్ ఏసూస్ దాన్ని స్కిప్ చేయకుండా 3.5 హెడ్ ఫోన్ జాక్ని అయితే మనకి తీసుకురావడం జరిగింది. ఏసూస్ ROG Phone 3లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ని అయితే వీళ్ళు స్కిప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ టైప్ C ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారనుకుంటా. సో ఇప్పుడు మాత్రం అలా కాదు, 3.5 హెడ్ ఫోన్ జాక్ని అయితే వీళ్ళు మళ్ళీ బాట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నెక్స్ట్ ఒకసారి మనం ఇప్పుడు ఎయిర్ కూలర్కి సంబంధించి ఫిజికల్ ఓవీ చూసుకుందాం. సో మీకు స్క్రీన్ మీద పిక్చర్స్ అయితే కనబడుతూ ఉంటాయి. మనకి ఈ ఎయిర్ కూలర్ని మీరు పింగ్ పాంగ్ పిన్స్తో మనం ఒకసారి కనెక్ట్ చేసినట్లయితే పైన ఇక్కడ నుంచి 3.5 హెడ్ ఫోన్ జాక్ని అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కూలర్ని యూస్ చేసి మీరు దీన్ని స్టాండ్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక టైప్ C కేబుల్కి సంబంధించి ఒక హోల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీన్ని యూస్ చేసి మీరు ట్రిగ్గర్స్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ కూలర్ ఏదైతే ఉంటుందో టాప్లో మనకి ఫోన్కి 2 ఎయిర్ ట్రిగ్గర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ స్టాండ్కి కూడా మనకి ఎయిర్ కూలర్ కూడా 2 ఎయిర్ ట్రిగ్గర్స్ అయితే తీసుకొచ్చారు. సో బ్లాక్ షార్క్ సిరీస్లో మనం ఒకసారి చూసినట్లున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఏసూస్ ROG Phone 5 ఎయిర్ కూలర్కి సంబంధించి కూడా యూస్ చేశారు. సో మీరు ఒకవేళ ROG 5 మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ కొనేటప్పుడు ఎయిర్ కూలర్ని కూడా తీసుకోవడానికి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఇప్పుడు సో ఫోన్ యొక్క హార్ట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ యూస్ చేశారనుకుంటే ఈ ఇయర్కి సంబంధించి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అనేది యూస్ చేయడం జరిగింది. మనకి 888 ప్రాసెసర్స్ ఇప్పటిదాకా వచ్చిన వాటిలో కొన్ని ఫోన్స్లో మాత్రమే మనం చూసాము. వాటిలో ప్రీమియం ఫోన్ వచ్చేసరికి S21 Ultra. సో S21 Ultraకి సంబంధించి మనకి బెంచ్ మార్క్ స్కోర్స్ చూసుకున్నట్లయితే 6,80,000 దాకా వెళ్ళినాయి. సో ఇప్పుడు సేమ్ ప్రాసెసర్ని మనకి ఏసూస్ ROG Phone 5లో చూసుకున్నట్లయితే వాళ్ళ కంప్లీట్ ఆప్టిమైజేషన్కి సంబంధించి హార్డ్ వర్క్ నెక్స్ట్ R&D డిపార్ట్మెంట్కి సంబంధించి మన కంప్లీట్ రిజల్ట్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించి అంటే మనకి లండన్ ఇట్లాంటి వాటిలో రిలీజ్ చేసిన Samsung S21 Ultraలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేసిన డివైస్లోనే మనకి 6,80,000 బెంచ్ మార్క్ స్కోర్ వాళ్ళు బీట్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఏసూస్ ROG Phone 5లో ఇక్కడ మనకి 7 lakhs పైన అయితే మనకి బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే బీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి ఫోన్ యొక్క ఇంటర్నల్ గా మాట్లాడుకుందాం. సో ఫోన్ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్లయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇట్ సెల్ఫ్ మనకి Android 11తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకున్నట్లయితే జనవరి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీద తీసుకొస్తారు. సో ఇక్కడ ఒక్క చోట మనకి కొంచెం లాగని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. కాకపోతే మీరు ఒకవేళ రిటైల్ యూనిట్ కొనుక్కున్నట్లయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఒక అప్డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం మీకు జనవరి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్తో మాక్సిమం మీకు 4 అయితే రావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి ROG Phone 5కి సంబంధించి ROG Phone 5 అల్టిమేట్. సో అల్టిమేట్కి ROG Phone 5కి 5 Proకి డిఫరెన్స్ ఏంటంటే ROG Phone 5లో మనకి నార్మల్ మోనోక్రోమ్కి సంబంధించి చిన్న LED అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి స్క్రీన్ అయితే ఉండదు. సెకండరీ స్క్రీన్ అయితే ఏం లేకుండా నార్మల్గా మీకు ROGకి సంబంధించి అంటే రిపబ్లిక్ ఆఫ్ గేమర్కి సంబంధించి లోగో ఏదైతే ఉంటుందో అది వరకు మీకు డిఫరెంట్ RBG కలర్స్లో మనకి బ్లింక్ అవుతుంటుంది. కానీ ROG Phone 5 Pro వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి సెకండరీ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ROG Phone 5 అల్టిమేట్లో కూడా మనకి సెకండ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్స్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ROG Phone 5 Pro అండ్ నెక్స్ట్ 5 అల్టిమేట్ రెండిట్లో మనకి సెకండరీ స్క్రీన్ అయితే ఉంటుంది. ROG Phone 5 అల్టిమేట్లో వచ్చేసరికి మనకి మోనోక్రోమ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ROG Phone 5 Proలో వచ్చేసరికి మనకి కలర్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి ఒకసారి ROG 5కి అల్టిమేట్కి సంబంధించి ఒకసారి అన్బాక్సింగ్ చూసినట్లయితే ఫస్ట్ మనకి బాక్స్ అనేది ఇక్కడ మనకి ROG 3 బాక్స్ ఎలా అయితే ఉంటుందో ROG 5 అల్టిమేట్ బాక్స్ మనకి ఆ రకంగా ఉంది. ఒకసారి బాక్స్ చూసుకున్నట్లయితే లోపల కూడా మనకి అకీరాని వీళ్ళు టీజ్ అవుట్ చేస్తూ మనకి లోపల కంటెంట్ చూసుకున్నట్లయితే ఫోన్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా ROG బ్రిక్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ టైప్ C టు టైప్ C బ్రైడెడ్ కేబుల్ ఇస్తున్నారు. సో ఇక్కడ అండ్ నెక్స్ట్ మనకి కేస్ కూడా అడ్వాన్స్డ్ కేస్ అయితే వస్తుంది. మీరు ఒకసారి మీకు స్క్రీన్ మీద ఫోటో వేస్తాను. ROG 3కి ROG 5కి మీకు ఒకసారి బిల్డ్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ROG లైట్ దగ్గర కూడా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు ROG Phone 5 అల్టిమేట్ని ఏంటి స్పెషల్గా ఉంచుతుంది అనుకుంటే ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి మీకు ₹1,00,000 దాకా ఉంటుంది. నేను అనుకునేది అయితే
ప్రైస్ అయితే లీక్ అవ్వలేదు. రోగ్ 5 ప్రోకి రోగ్ 5 అల్టిమేట్కి మనకి ప్రైస్ ఇంకా బయటికి రాలేదు. ఒకసారి మనం యూరోప్లో లాంచ్ చేసిన ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 1299 యూరోస్ అయితే పెట్టడం జరిగింది. సో 1299 యూరోస్ని మనం ఒకసారి ఇండియన్ కరెన్సీలోకి ఒకసారి కన్వర్ట్ చేసి చూసుకున్నట్లయితే 112,727 రూపాయల దాకా పడుతుంది. అది 18 GB ర్యామ్ 512 GB వేరియంట్ అనమాట. దగ్గర దగ్గర ₹1,00,000 దాకా పెడుతున్నారు కాబట్టి మనకి ఒక స్పెషల్ బాక్స్ అయితే ఇస్తున్నారు. మనకి రివ్యూవర్ యూనిట్లో మనకి స్పెషల్ బాక్స్ ఏరియాకైతే వచ్చిందో సో అదే బాక్స్ని ఇప్పుడు కస్టమర్ కూడా వీళ్ళు పంపుతున్నారు అనమాట. ఆ బాక్స్లో ఏమేమి ఉంటారంటే మనకు ఒక టవల్ కనబడుతుంది, అండ్ నెక్స్ట్ మనకు ఒక ఎయిర్ కూలర్ కనబడుతుంది. బాక్స్లో ఎయిర్ కూలర్ ఇస్తున్నారు, అండ్ ఇక్కడ కూడా మనకు ఒక టవల్, అండ్ నెక్స్ట్ మనకు కొన్ని బ్రిక్స్ అయితే ఇస్తున్నారు. అంటే పజిల్ లాగా ఈ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేయడానికి ROG అని చెప్పి కన్స్ట్రక్ట్ చేయడానికి రోగ్కి సంబంధించి బ్యాడ్జెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా ఒక స్పెషల్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఇప్పుడు ROG 5 ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైజెస్ ఆల్రెడీ మనకి మ్యాక్సిమం ఇవైతే అఫీషియల్ ప్రైస్ అని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇదే ప్రైస్తో వస్తాయి, ఉంటే ఒక 2-3 వేలు డిఫరెన్స్ అయితే ఉంటుంది అంతే. మీకు మ్యాక్సిమం ఇదే ప్రైస్తో వస్తాయి. దీంట్లో మనకి 8 GB ర్యామ్ 12 GB ర్యామ్ 16 GB 18 GB 4 వేరియంట్స్ ఉన్నాయి. 128 GB 256 GB 512 GB అని చెప్పని మనకి ఇంటర్నల్ మెమరీస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి వాటికి సంబంధించి కంప్లీట్ ప్రైస్ అయితే చెప్తాను. సో 8 GB 128 GB వచ్చేసరికి 49,999 రూపాయలు ఉంది, అంటే 50,000 రూపాయలు. 12 GB 256 GB వచ్చేసరికి 57,999 రూపాయలు, అంటే 58,000. 16 GB ర్యామ్ ప్లస్ 512 GB ఇది 69,999, అంటే 70,000. అండ్ నెక్స్ట్ 18 GB ర్యామ్ 512 GB ఈ వేరియంట్ వచ్చేసరికి మనకి 79,999 రూపాయలు, అంటే 80,000 రూపాయలు ఉంది. ROG 5 Pro 5 అల్టిమేట్ చూసుకుంటే మీకు ఇంకా ఖచ్చితంగా ₹1,00,000 దాటే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ ఒకసారి మనం ROG 5 సిరీస్కి సంబంధించి వీడియో చూసుకున్నట్లయితే, సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మనం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకున్నాను గైస్. సో దిస్ ఇస్ యువర్ కంటెంట్ ఫర్ షోర్లీ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.